ఇక ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి రాతలు రాసుకురావాలి, ఉన్నది ఉన్నట్టు రాసుకురావాలి, రాష్ట్రంలో అన్యాయాన్ని రాసుకురావాలంటే నమస్తే తెలంగాణ ఒక్కటే రాసుకొస్తుంది. ఇక ఏ పేపర్ కూడా సరిగా పనిచేయదు, అన్నీ వత్తాసు పలికేటియే రేవంత్ రెడ్డికి. ఇక రేవంత్ మూర్ఖత్వం వల్లే అలజడి రేగింది. ఎక్కడ ఇది? కొడంగల్లో ప్రజాభిప్రాయ సేకరణ. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామానికి వచ్చిన కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పైన రాళ్ళు కర్రలతో ఇక దాడి చేస్తున్న మహిళలు, అట్లాగే యువతి. ఇక్కడ చూడరు విజువల్స్. ఇగో పోలీసు అయినను పాపం ఇక ఆగ్రహంతో పోలీస్ పైన దాడి చేస్తున్న గ్రామస్తులు. ఒక ఆయన చెప్పు లావట్టిండో మరి అది బాటిలేనో, ఈ మొత్తం మీద అదేందో కనబడతలేదు చక్కగా, లావట్టిండు పోలీస్ ఆయన మీదకి. ఇంకొక ఆయన చేతు చెంప మీదకి కొడదామన్నట్టుగా ఇగో గల్లబట్టినట్టున్నాడు. ఆ విజువల్స్ అట్లా కనబడుతున్నాయి. ఇగో ఇక్కడ ఇది, ఇక్కడ కలెక్టర్ను, ఇక్కడ పోతే ఇంకా ప్రత్యేక ఇంకో అధికారి ఎవరైనా వెంకటరెడ్డి పైన అన్నట. ఇక్కడ 3 చోట్ల 3 రకాల దాడులు జరుగుతున్నాయి. ఇది పరిస్థితి. లగచర్లలో మొత్తానికి రణరంగం రేపిండయ్యా రేవంత్ రెడ్డి. నిప్పులు పోసిండా, నిప్పులు పోసి షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు చేసిండు. ఇక ముఖ్యంగా మా భూములు మాకేనని మరలబడ్డ కొడంగల్. ఇది గద్దర్ పాడినటువంటి పాట. గతంలో కేసీఆర్ ఏది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు గద్దర్ పాడినటువంటి ఒక పాట ఇది. ఒక అందులో చిన్న పాట ఇది. మా భూములు మాకేనని మరలబడ్డ కొడంగల్ ఇవాళ మరలబడ్డది. స్వయం సొంత ఇలాకా ఇజ్జత్ పోయింది మొత్తం. రేవంత్ రెడ్డిది ఇజ్జత్ బాయ్. తన సొంత ఇలాకలనే నీ యొక్క చెప్పులతోని రాళ్లతోని కలెక్టర్ను ఎంఆర్ఓను దాడికి దాల్పడ్డాక ఇక రాష్ట్రం ఎట్లా ఆస్వాదిస్తుంది చెప్పు? నీ జిల్లాలోనే నీ మీద ప్రేమ లేదు ప్రజలకు. ఇంత పరిపాలన అంటే అసలు నీ పదవి ఎట్లా వచ్చిందో ఏమో. ఇక రేవంత్ సర్కార్పై బగ్గుమన్న రైతులు. ఇక ఫార్మాకు భూములు ఇవ్వబోమని తీవ్ర హెచ్చరికలు. వద్దని తెగేసి చెప్పినా పదే ప్రజాభిప్రాయ వద్దని చెప్పిరా కానీ పదే వస్తురట. ఇక ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై అన్నదాతల ప్రతిఘటన. వికారాబాద్ కలెక్టర్కు తీవ్ర నిరసన. ఉద్రిక్తల మధ్య బలవంతంగా తిప్పి పంపినటువంటి రైతులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిపై కట్టెలు తెగిన ఆగ్రహం. అదనపు కలెక్టర్ సహా అధికారులపై దాడి. కూడా ప్రత్యేక అధికారి డిఎస్పీని తరిమి కొట్టినటువంటి రైతులు. వైక చూడరిగో బలగాల మోహరింపు. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వబోమంటూ నిరసనలు చేస్తున్న లగచర్ల రైతులు మొత్తానికి ధర్నా చేస్తారు. ఇక్కడ నిరసన. ఇక్కడ పోలీసు వాళ్ళ మోహరింపు దించిండు. పోలీసు వాళ్ళతో మరి రైతులందరినీ కొట్టిపిస్తాడా? మరి లగచర్ల గ్రామస్తులను ఏం చేద్దామనుకుంటున్నాడు మరి రేవంత్ రెడ్డి? పోలీసు వాళ్ళందరినీ దించిండు. మరి పని సాగుతుందా మరి ఆగుతుందా చూడాలి. ఇక మరి ఇలా రైతులు గెలుస్తారా? లగచర్ల గ్రామ రైతులు గెలుస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి గెలుస్తాడా అనేదే ఇక్కడ పెద్ద పాయింట్. ఇక